చిన్ని రాముడి సాహసాలు. చాలా కాలం క్రితం అయోధ్య అనే అందమైన నగరంలో రాముడు అనే ఒక ముద్దుల రాజకుమారుడు ఉండేవాడు. రాముడు తన తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడితో కలిసి ఆడుకుంటూ పెరిగాడు. వారందరూ చాలా తెలివైనవారు మరియు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. చిన్ని రాముడు తన విల్లు మరియు అమ్ములతో గురిచూసి కొట్టడంలో ఎంతో నైపుణ్యం కలిగి ఉండేవాడు. ఒకరోజు విశ్వామిత్రుడు అనే ఒక గొప్ప ముని అయోధ్యకు వచ్చాడు. అడవిలో రాక్షసుల నుండి తన యజ్ఞాన్ని రక్షించమని చిన్ని రాముడిని అడిగాడు. తండ్రి దశరథుడి అనుమతితో రాముడు మరియు లక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట అడవికి బయలుదేరారు. వారు ఏమాత్రం భయం లేకుండా నడిచి వెళ్లారు. అడవిలో తాటక అనే ఒక భయంకరమైన రాక్షసి ఉండేది. ఆమె అందర్నీ ఇబ్బంది పెట్టేది. రాముడు తన విల్లు ఎక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ రాక్షసిని తరిమికొట్టాడు. విశ్వామిత్రుడు రాముడి సాహసానికి ఎంతో సంతోషించి అతనికి ఎన్నో శక్తివంతమైన విద్యలను నేర్పించాడు. విశ్వామిత్రుడు రాముడిని, లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకువెళ్లాడు. అక్కడ జనకమహారాజు దగ్గర ఒక భారీ శివధనుస్సు ఉంది. దాన్ని ఎవరు ఎత్తగలరో వారికే తన కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేస్తానని జనకుడు ప్రకటించాడు. ఎంతోమంది రాజులు ప్రయత్నించారు కాని ఆ ధనుస్సును కనీసం కదపలేకపోయారు. రాముడు చిరునవ్వుతో ముందుకు వెళ్లి చాలా సులభంగా ఆ భారీ ధనుస్సును ఎత్తాడు. అతను దాన్ని వంచగానే టపాక్మని పెద్ద శబ్దంతో అది విరిగిపోయింది. సీత ఎంతో సంతోషించి రాముడి మెడలో పూలమాల వేసింది. అలా రాముడు మరియు సీతకు వివాహం జరిగింది. కొన్ని రోజుల తరువాత రాముడు తన తండ్రి మాట కోసం 14 ఏళ్లు అడవికి వెళ్లాల్సి వచ్చింది. రాముడితో పాటు సీత మరియు లక్ష్మణుడు కూడా అడవికి బయలుదేరారు. వారు రాజభోగాలను వదిలి అడవిలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకుని ఆనందంగా గడపసాగారు. ఒకరోజు సీతకు ఒక అందమైన బంగారు లేడి కనిపించింది. అది నిజానికి మారీచుడు అనే రాక్షసుడు మాయతో ధరించిన రూపం. ఆ లేడిని తెమ్మని సీత రాముడిని కోరింది. రాముడు ఆ లేడి వెనుక వెళ్లాడు. ఆ సమయంలో రావణుడు అనే రాక్షసుడు వచ్చి సీతను ఎత్తుకుపోయాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు వెళుతుండగా వారికి మారుతి, హనుమంతుడు కలిశాడు. మారుతి రాముడికి గొప్ప భక్తుడిగా మారాడు. వానర సైన్యంతో కలిసి సీతమ్మ జాడను కనిపెట్టడంలో మారుతి రాముడికి ఎంతో సహాయం చేశాడు. మారుతి సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతను చూసి వచ్చాడు. సముద్రం దాటి లంకకు వెళ్లడానికి రాముడి సైన్యం రాళ్లతో ఒక పెద్ద వారధిని నిర్మించింది. ప్రతి రాయిమీద రామాని రాసి నీటిలో వెయ్యగానే అవి తేలసాగాయి. మారుతి మరియు ఇతర వానరులు ఎంతో ఉత్సాహంగా ఈ వంతెనను నిర్మించారు. రాముడు లంకకు చేరుకుని రావణుడితో యుద్ధం చేసి అతడిని ఓడించాడు. సీతను రక్షించి తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య ప్రజలందరూ దీపాలు వెలిగించి రాముడికి ఘనస్వాగతం పలికారు. రాముడు రాజుగా పట్టాభిషేకం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు.